హాయ్ అందరికీ నమస్కారం. టైం అయితే 12:39 మధ్యాహ్నం. ఇప్పుడు అందరికీ హాయ్ చెప్తాను. నిన్న సాయంత్రం నుంచి నాకు ఏమైందో తెలియదు కానీ మనసు నిలకడగా లేదు. బాగా డిస్టర్బెన్స్, అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతాను. చుట్టూ ఒక నలుగురుండి ఇట్లా గట్టిగా పట్టుకుంటే ఎలా అనిపిస్తుందో ప్రాణానికి శరీరానికి అలా అనిపిస్తుంది. బాగా కష్టం అనిపిస్తుంది. ఏంటి అన్న విషయం అయితే అర్థం కాలేదు. ఇలా వరస్ట్గా రోజు బాగానే ఉంది. నా టైమే బాగాలేదు అనుకుంటా. నిజంగా రోజు అయితే చాలా బాగుంది. నిన్నలాగే ఈరోజు ఉంది, ఈరోజులాగే రేపు కూడా ఉంటుంది. కానీ టైమే వెక్కిరిస్తా, బాధ పెడతా. ఏం చేద్దాం? సర్లే చూద్దాం ఈరోజు ఏం జరుగుతుందో అన్నది. ఈరోజు నేను చర్చికి వెళ్తానా, నైట్ ప్రేయర్కి వెళ్తానా లేదా అన్న విషయాలు అయితే ముందు తెలుస్తాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకేంటి, భోంచేశారా? అందరూ హ్యాపీగా భోంచేసి ప్రశాంతంగా పడుకోండి. చూద్దాం ఈరోజు పరిస్థితి. ఆటోలో సరిగా ఛార్జింగ్ ఎక్కడం లేదు. దానివల్ల ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెట్టుకున్నా. ఈ మధ్య 250 రూపాయలు పెట్టి ఛార్జింగ్ వైర్ కొంటే అది ఇప్పుడు సరిగా ఎక్కడం లేదు. అది ఛార్జింగ్ వైర్ మార్చాలంటే 100 రూపాయలు, అడాప్టర్ మార్చాలంటే 150 రూపాయలు. ఏం జరిగింది అనేది అయితే తెలియదు. ప్రస్తుతానికి నా దరిద్రానికి తగినట్టే జరుగుతుంది. అంటే నేను చర్చికి వెళ్ళాలి అనుకుంటే ఆపడానికి ఎన్ని పద్ధతులు అయితే ఉపయోగపడతాయో ఆ విధంగా మెంటల్గా, శారీరకంగా, రోడ్డు పైన పరిస్థితులు అన్నీ అలా కలిసి వస్తున్నాయి. నిజంగా ఇప్పుడు చర్చికి వెళ్తాను లేదో నాకు కూడా తెలియదు. టైం అయితే 3 అవుతుంది. ఎప్పుడో 1 గంటకు వచ్చాను ఇంటికి. ఇప్పుడు మళ్ళీ రోడ్డు పైకి బయలుదేరుతాను. ఏం చేస్తానో, ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావడం లేదు. చూద్దాం. సుమన్జీ కుండ బిర్యానీ తింటాను. ఎక్కడ తెలుసా? మన మంగళం డిమార్ట్ పక్కన. బాగుందా? టేస్ట్ చూసి నీకన్నా బాగా చేశారు లేదనే విషయం చెప్తాను. ఏం సుమన్జీ, వాసన అయితే అదేందబ్బా, చెప్తాను ఎలా ఉంది. నిన్న సాయంత్రం నుంచి సంపాదించిన డబ్బులు అట్లా కొంచెం, ఇట్లా కొంచెం, దానికి కొంచెం, దీనికి కొంచెం అట్లా ఖర్చు పెడతానే ఉండా. ఆ విధంగా ఇప్పుడు కుండ బిర్యానీ, బ్యాంబూ బిర్యానీ కోసం వెళ్ళాను. అంటే అది కొంచెం టైం పడుతుంది అని చెప్పి కుండ బిర్యానీ ఇచ్చారు. 250 రూపాయలు. ఎవరైనా ఎప్పుడైనా ఒకసారి టేస్ట్ చూద్దాము అని అనుకొని తినచ్చు. కానీ ప్రతి పూట 250 రూపాయలు ఖర్చు పెట్టడం అయితే కష్టం. కానీ 250 రూపాయల వర్త్ ఉందా అంటే బియ్యం చాలా స్మూత్గా ఉన్నాయి. ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు ఒక 4-5 వేశారు. వాటి తర్వాత టేస్ట్ అది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట. కొత్త రకమైన టేస్ట్ చూడాలి అనుకునేటువంటి ఎవరైనా సరే కంపల్సరిగా కుండ బిర్యానీ ట్రై చేయొచ్చు. మామూలుగా హోటల్లో కుండ బిర్యానీ అమ్ముతారు కదా, అది కాదు. అది వేరే, ఇది వేరే. మసాలాలు అతి తక్కువగా వేసిందన రియలిస్టిక్ టేస్ట్ చూస్తారు. ఖచ్చితంగా చెప్పగలను, టేస్ట్ అయితే రియలిస్టిక్గా ఉంటుంది. కానీ నేను ఫస్ట్ టైం తిన్నాను కాబట్టి కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నా. అంటే 50% బాగుందని, 50% ఓకే అని చెప్పేటువంటి స్టేజ్. బాగాలేదనే దానికి మాత్రం లేదు, బాగాలేదు అనే అవకాశమే లేదు. కానీ 50% బాగుంది, 50% ఓకే. అది ఎందుకు అలా అనిపించింది అంటే ఇప్పటి వరకు పాత చింతకాయ పచ్చడికి అలవాటు పడిపోయాను కదా. కాబట్టి ఈ కొత్త చింతకాయ పచ్చడి అన్నది నాకు ఒకలా అనిపిస్తుంది. అంతే, ఇంకేం లేదు. ఎక్కడికో వెళ్ళి, లేకుంటే చాలా వీడియోస్లో చూసా అరకుకు వెళ్ళి బ్యాంబూ బిర్యానీ తినాలి అని చెప్పి. కానీ అరకుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. తిరుపతిలో ఉంటే మంగళం డిమార్ట్ పక్కన బ్యాంబూ బిర్యానీ ఉంది. హ్యాపీగా వచ్చి తినచ్చు. ఈరోజు సమాచారంలోకి వస్తే, ఏంటి బ్రదర్, నిజంగా నువ్వు ఆ విధంగా మోసపోయావా ఫోన్ విషయంలో? నిన్ను చూస్తే మరీ అంత అమాయకంగా ఏం అనిపించడం లేదే, కానీ అంత ఈజీగా ఎలా మోసపోయావు అని మీకు అనిపిస్తుంది. కానీ అక్కడ మోసపోవడంలో 2 రకాల విషయాలు పనిచేస్తాయి. వాటిపైన, ఆన్లైన్ సేల్స్ పైన నాకు నాలెడ్జ్ లేకపోవడం. ఒకచోట పెయింటింగ్ వర్క్ చేస్తాను. అక్కడ ఉండేటువంటి ఓనర్ ఏం చెప్పాడంటే, ఈ ఫోను 50,000 తక్కువ కొన్నాను నేను అని చెప్పాడు. నేను షాక్.
కానీ ఎంత కొన్నాడు అనే విషయం చెప్పలేదు. అప్పటి వరకు నాకు ఈ ఆన్లైన్ పైన అవగాహన లేదు. ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీటిలో ఏదో సేల్స్ పెడతారు. సేల్స్ పెట్టినప్పుడు తక్కువ కాస్ట్కే మొబైల్స్ వస్తాయి, తక్కువ కాస్ట్కే వస్తువులు వస్తాయి, డిస్కౌంట్ ఉంటుంది అనేటువంటి విషయాలపైన నాకు అవగాహన లేదు. కానీ అక్కడ తక్కువ కాస్ట్కి వస్తాయి అని మాత్రమే తెలుసు. ఆ వెబ్సైట్ల పేర్లు మాత్రమే తెలుసు, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అంతే. తర్వాత ఏంటో ఉందబ్బా, నాప్టోల్, ఇలా 1, 2, 3 పేర్లు తెలుసు. కానీ అలాంటి ఒక వెబ్సైట్ అంటే అప్పటి వరకు నాకు ఫోన్ లేదు. ఫోన్ లేకుండా ఉన్నటువంటి నేను కొత్తగా ఫోన్ తీసుకోవడం, ఆ ఫోన్లో అనుకోకుండా ఫేస్బుక్ చూసేటప్పుడు అంటే ఆన్లైన్ బాడుగులకు ఆ ఫోన్ అన్నది సరిపోవడం లేదు. ఇంకొంచెం బెస్ట్ ఫోన్ కొనుక్కుంటే బాగుంటుంది అనిపించింది. అప్పటి నుంచి ప్లాన్ చేస్తాను, ఫోన్ కొనుక్కోవాలి అట్లాంటి ఆలోచన ఒకటి ఉంది. అదే టైంలో ఈ ఫోన్లో నేను వాడే పాత ఫోన్ సామ్సంగ్ J7లో ఫేస్బుక్లో ఒక యాడ్ చూడడం, దాంట్లో ట్రై చేయడం. అంటే అక్కడ 3,000కే ఫోన్ వస్తుంది, 20,000 అని చూసే కొద్దికి నాకు ఏది మోసం, ఏది మంచి, ఏది చెడ్డ ఏం తెలియదు కదా. తక్కువ రేటుకు వస్తుందని మాత్రమే తెలుసు. ఏ ఫోను ఏ విధంగా తక్కువ రేటుకు వస్తుంది దాని ముందు వెనక ఏమీ తెలియదు. అలా తెలియకపోవడం వల్ల అనవసరంగా మోసపోయాను. కొన్నిసార్లు నేను చెప్పేటివి మీకు సోది అనిపించినా సరే, నేను చెప్పే విషయాలు మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే సంవత్సరం తర్వాత, 2 ఏళ్ళ తర్వాత, 10 ఏళ్ళ తర్వాత మీరు మోసపోకుండా ఉంటారు అనే ఉద్దేశంతో చెప్పడం. వీటిలో చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలిస్తే చాలా సంతోషం. కానీ తెలియని వాళ్ళకైతే అబ్బా ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటారు. కాబట్టి వీడియోస్ మీరు ఎప్పుడు చూసినా వీడియో ఫుల్గా చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మీ అభిప్రాయం ఏంటి అన్నది కామెంట్ చేయండి. వీలైతే ఒక లైక్ చేయండి, మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎందుకు నచ్చలేదు అనే విషయాన్ని కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే ఏం నచ్చింది అనే విషయాన్ని కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చెబితే నాకు అర్థమవుతుంది, లేకుంటే నాకు అర్థమవుతుంది. ఇప్పుడు కొన్నిసార్లు ఏ విధంగా అయితే ఆ ఫోన్ విషయంలో నేను తప్పు చేశానో అదేవిధంగా పలానా విషయం నాకు తెలుసు అని చెప్పి నేను అనుకోవచ్చు కదా. అంటే నేను అనుకున్నదే నిజమేమో అని అనుకోవచ్చు కదా. అప్పుడు సరైన నిజం మీకు తెలిసినప్పుడు నేను తెలుసుకోకుండా పోతాను కదా. అప్పుడు మీరు నన్ను చూస్తూ నన్ను ఫాలో అవుతున్నటువంటి మీరు, మనం ఒక ఫ్యామిలీ అనుకున్నప్పుడు, లేకుంటే నేను మీ వాడిని, మీ బావ, బామర్ది, తమ్ముడు అని మీరు అనుకున్నప్పుడు నా తప్పులు సరిచేయాల్సింది మీరే కదా. రోడ్డు పైన ఎవడో సిగరెట్ తాగుతా అంటాడబ్బా, వాడిని మనం ఏం పెద్దగా పట్టించుకోం. కానీ మన ఇంట్లో వాడి చేతిలో సిగరెట్ కనిపిస్తే పళ్ళు రాలగొడతాం. ఏం రా పిల్ల ఎదవా, నీకెందుకురా చేతిలో సిగరెట్ ఉంది అని చెప్పి. ఆ విధంగా మీకేదన్నా అనిపిస్తే ఖచ్చితంగా మీకు లోటు అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అటు తర్వాత మీకేమన్నా అడగాలనిపించిందా హ్యాపీగా కామెంట్ చేయొచ్చు. మీకు ఏదైనా తెలుసుకోవాలనిపించిందా, అది ఏ విషయమైనా కావచ్చు, ఫస్ట్ నైట్ నుంచి లాస్ట్ నైట్ వరకు ఏ విషయమైనా కానీ మీకేమన్నా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయొచ్చు. ఇప్పుడు మొన్న మన ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు, నాకు అసలుకి భూమికి నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకోవాలనిపిస్తుంది అని చెప్పింది అన్న. ఇప్పుడు నిజంగా సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలనిపిస్తుంది అని చెప్పారు కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు. ఇలాంటి విషయాలు కూడా కొంచెం లాజిక్గా ఓకే ఇది నిజమే కదా అని అనిపించే విధంగా కొన్ని విషయాలు చెప్తాను నేను. కాబట్టి మీ ప్రశ్నలు ఏదైనా సరే కామెంట్ చేయడం మర్చిపోకండి. వీలైతే అట్లా సబ్స్క్రైబ్ చేసుకోనబ్బా, మనం కూడా 1000 సబ్స్క్రైబర్స్ దాటుతాం. నిజానికి నేను ఆల్ నైట్ ప్రేయర్, సంపూర్ణ రాత్రి ప్రార్థన అనేటువంటి ప్రార్థనకు ఇప్పుడు చర్చికి వెళ్ళాల్సింది. కానీ మా ఫాస్టర్ గారికి ఫోన్ చేశాను, ఏమండి ఈరోజు ప్రేయర్ ఉందా అని చెప్పి. బాబు నేను కొంచెం దూరంగా ఉన్నాను, ఈరోజు ప్రేయర్ ఉందా లేదా అనే విషయం అయితే ఖచ్చితంగా చెప్పలేను. నేను త్వరగా వస్తే ప్రేయర్ ఉంటుంది, లేకుంటే వచ్చే వాళ్ళు ప్రార్థన చేసుకుంటా అంటారు అని చెప్పాడు. కొంచెం అనుమానంగా చెప్పడం వల్ల చర్చికి వెళ్ళాలి అనుకున్నటువంటి నా ఆలోచన అయితే ఆపేశాను. కాబట్టి ఇప్పుడు చర్చికి అయితే వెళ్ళలేదు. కానీ నిన్నటి నుంచి సంపాదించి ఏం చేశాను తెలుసా, జస్ట్ నిన్న గ్యాస్ పట్టాను, ఈరోజు గ్యాస్ పట్టాను, మధ్యలో పనికి మాలిన చెత్త అంతా తిన్నాను. బండి బాడు కూడా కట్టలేదు 2 రోజులుగా. ఏం చేయలేం, మూర్ఖత్వం. ప్రపంచంలో
తప్పు చేసే వాళ్ళందరూ అన్నీ తెలిసిన వాళ్ళే ఎక్కువ తప్పు చేస్తారు. తెలియని వాళ్ళైతే దాదాపు తప్పులు చేయరు, ఎందుకంటే వాళ్ళకేం తెలియదు కదా. తెలియనప్పుడు జాగ్రత్త పడతారు. కానీ తెలిసినోడు అరే ఇది ఏదైనా అయితే మళ్ళీ మనం చూసుకుంటాము అని చెప్పి వాడుకుండే నమ్మకాన్ని బట్టి అదే తప్పును మళ్ళీ మళ్ళీ చేస్తాడు. అలాంటి నమ్మకం ఎక్కువైపోయినప్పుడు కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తారు. నాకే తెలుసు అనుకొని అట్లాంటి వాటిలో నేను కూడా ఒకటి అనుకో. ఇప్పుడు విషయంకి వస్తే ఎలాగో చర్చకి పోలేదో అది అయిపోయింది. ఎలక్షన్స్కు ముందు రోజు, మొన్న ఎలక్షన్స్ జరిగాయి కదా 2024, ఎలక్షన్స్కు ముందు రోజు ఒక ఆమె ఆటో ఎక్కింది, లీలామహల్ సర్కిల్లో దిగింది, చెర్లోపల్లో ఆటో ఎక్కి. ఆమె ఎవరంటే ఒక ప్రొఫెసర్, బాగా చదువుకున్నది. ఇప్పుడు ఆమె సమస్య ఏంటి అంటే చాలా రోజులుగా వాళ్ళకు ఫోన్లోనే డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేస్తారు కదా, ఆన్లైన్ ఏదో చెప్తారబ్బా, నెట్ బ్యాంకింగ్ కోసం ట్రై చేశారంట. అది వాళ్ళకు వర్క్ అవ్వడం లేదు. దానికి సంబంధించి కంప్లైంట్ ఏదో ఇచ్చారంట. ఆ విధంగా వాళ్ళు ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి బ్యాంకు వాళ్ళు ఒక లింక్ పెట్టారంట. మీరు ఈ లింక్ని టచ్ చేయడం ద్వారా మీ నెట్ బ్యాంక్ని మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు అని చెప్పి. సరే, ఈమె కూడా ఆ లింక్ నొక్కిందంట. లింక్ నొక్కేటువంటి కరెక్ట్గా 2 నిమిషాల్లో ఆమె అకౌంట్ నుంచి డబ్బులన్నీ వెళ్ళిపోయాయంట. ఆటో ఎక్కిన తర్వాత చెప్పింది, ఇలా జరిగింది బాబు, నేను బ్యాంక్ కాడికి వెళ్తాను, తిరుపతి లీలామహల్ సర్కిల్లో ఉన్నటువంటి SBI బ్యాంక్ నా బ్యాంక్ అని చెప్పి. ఇంతకీ ఎంత డబ్బులు పోయిందమ్మా అన్న. ఎంతో కొంత బాబు, అంతా నీకెందుకు అనింది. ఇంతకీ పర్లేదమ్మా చెప్పు అని చెప్పి అడిగాను నేను. మొన్న పొలం అమ్మాము, ఆ డబ్బులన్నీ నా అకౌంట్లో ఉన్నాయి, ఆ డబ్బులన్నీ పోయినాయి అనింది. పొలం అమ్మారంటే ఎంత ఈజీగా అనుకున్నా 5 లక్షల నుంచి 10 లక్షలు ఉంటుంది. అంటే ఎవడో ఏదో ఒక లింక్ ఇచ్చి నొక్కమంటే ఈమె చదువుకునింది కదా కాబట్టి నొక్కేసింది. కానీ చదువు రాని వాళ్ళు అయితే ఏం చేస్తుంటారు, ఖచ్చితంగా వెయిట్ చేసి వీళ్ళనో అడిగి, లేకుంటే బ్యాంక్ కాడికి పోయి అక్కడ వాళ్ళు ఏం చెప్తారో విని ఆ తర్వాత నొక్కుంటారు. కానీ చదువుకున్న వాళ్ళలో ఉన్నటువంటి ఈ మూర్ఖత్వం వల్ల ఆమె ఆల్మోస్ట్ ఒక 10 లక్షలన్నా అకౌంట్లోంచి డబ్బులు పోయాయి అని నా గట్టి నమ్మకం. ఏమీ లేదంట. మా మోడీ తెలిస్తే ఆయన ఏమంటాడు అని చెప్పి చాలా బాధపడతాను. ఆల్మోస్ట్ వయసు అయితే ఒక 60 ఉంటాయన్నమాట. అంటే తప్పులు చేసేవాళ్ళు ఆల్మోస్ట్ చదువుకున్న వాళ్ళే ఉన్నారు. తల్లిదండ్రులు వదిలేసేవాళ్ళు, మూర్ఖంగా పిల్లకాయలు తీసి నెత్తిపైన పెట్టుకునేవాళ్ళు, కుటుంబాన్ని నాశనం చేసుకునేవాళ్ళు, ఇలా రకరకాల పాడు అలవాట్లకు అలవాటు అయిపోయేవాళ్ళు అందరూ ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. చదువుకోని వాళ్ళు మాత్రం అట్లాంటి వాటికి కొంచెం దూరంగా ఉన్నారు. కానీ మనం ఎంత చదువుకున్నా ప్రతి దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఆ జీవితం వేస్ట్, నిజంగా వేస్ట్. కాబట్టి నేను చెప్పేది అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మనం ఎంత చదువుకున్నా మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. అలా తెలియని విషయాలు ఏదైనా ఉంటే వాటిని తెలుసుకోండి, ఏం పర్లేదు. తెలీదు అని అడిగి తెలుసుకోవడం అస్సలు తప్పు కాదు. ఓకే.